హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, నిన్న డెక్కన్ క్రానికల్ పైన అటాక్ జరిగింది సార్. టీడీపీ వాళ్ళు చేశారని చెప్పేసి ఆరోపణలు రావడం కూడా చూస్తున్నాం. దీనిపైన జగన్ గారు కూడా స్పందించారు. అసలు ఎవరు చేశారు, ఏం జరిగింది సార్, మీ ఒపీనియన్ దీనిపైన? అది ఎవరు చేశారు అనేది క్లియర్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు కండువాలు వేసుకొచ్చి మరీ చేశారు. అంటే తెలుగుదేశం వాళ్ళని తెలియాలని చెప్పి ఏదో మూకలాగా చేయలేదు. వాళ్ళు క్లియర్గా మెసేజ్ సెండ్ చేయాలని చెప్పి క్లియర్గా ప్లాన్తో వచ్చారు. ముఖ్యంగా మహిళా విభాగం, విద్యార్థి విభాగం తెలుగుదేశం. ఇంతకుముందు అసలు మనకి విద్యార్థి విభాగం నేను ఎప్పుడూ చూడలేదు. అంటే తెలుగుదేశం విద్యార్థి, తెలుగు విద్యార్థి అనేది ఎప్పుడు పేరుకుంది, కానీ ఎప్పుడూ యాక్టివ్గా లేరు వాళ్ళు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి యాక్టివ్గా ఉన్నారు. అలాగా వాళ్ళు అప్పోగారులో, విశాఖపట్నంలో అప్పోగారు దగ్గర ఉన్న దక్కన్ క్రానికల్ ఆఫీస్ బోర్డు కొట్టి లోపలికి అంతా వెళ్ళడానికి ట్రై చేశారు. సిబ్బందితో గొడవపడ్డారు. ఒక హంగామా అయితే క్రియేట్ చేశారు. సో అక్కడ నిప్పు కూడా పెట్టారు. సో బోర్డుని తగలబెట్టారు. అంటే మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం. ఇంకా నేను అప్పుడే చెప్పాను, రోజుకి ఒకటి చెప్పుకోవాల్సి వస్తుంది వీళ్ళ అరాచకాలని. ఎందుకంటే వీళ్ళున్నంత, వైసీపీ ఉన్నంతసేపు వైసీపీ అరాచకాల గురించి మీడియా కానీ, మేధావులు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ విపరీతంగా మాట్లాడింది. నిజానికి ఈ స్థాయి అరాచకం వాళ్ళ దాంట్లో లేదు. వాళ్ళ అరాచకం అంతా తెలుగుదేశం వాళ్ళ మీద ఫుల్ అరాచకం ఉంది. ప్రజల మీద కానీ, మీడియా మీద కానీ ఈ స్థాయి అరాచకం లేదు. వాళ్ళు ఎక్కడా మీడియాని తగలబెట్టడం ఇట్లాంటివి చేయలేదు. ఇది పరాకాష్ట. అది కూడా వచ్చి ఇంకా కుదురుకోని కూడా లేదు. గవర్నమెంట్ డే 1 నుంచి స్టార్ట్ అయినాయి. దీనికి నేపథ్యం కూడా ఉంది. దీనికి నేపథ్యం ఏంటంటే, వీళ్ళు ముందు నుంచే ప్రతి ఒక్క లీడర్ కూడా ప్రజల్ని రెచ్చగొట్టడం, ఎన్ని కేసులు మీరు పెట్టుకుంటే అంత పదవులు ఇస్తానని లోకేష్ ప్రకటించడం, ఇవన్నీ వాళ్ళకి సిగ్నల్స్ వెళ్ళినాయి. మనం ఏమన్నా చేయొచ్చు, మనల్ని అడిగేవాళ్ళు లేడు అన్న సిగ్నల్స్ వెళ్ళినాయి. దానికి తగినట్టు అబ్సల్యూట్ మెజారిటీ రావడం, కేంద్రంలో కూడా ఈ ప్రభుత్వం భాగస్వామి కావడం, దీనివల్ల ఇంకా రెచ్చిపోతున్నారు. మనల్ని ఎవరేం చేస్తారు అన్న ఇది వచ్చేసింది. సో ఏదన్నా జరిగినా కూడా తెలుగుదేశం లీగల్ సెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి చూసుకుంటారులే అనేది ఒకటి. ఒకవేళ ఏమన్నా కేసులు ఎవరన్నా పెట్టినా కూడా ఏం కాదు, ఎట్లాగో పోలీసులు మన కంట్రోల్లో ఉంటారు అనేది. ఇప్పుడు అదే జరిగింది. దీన్ని లోకేష్ ఖండించాడు, కానీ కేసులు పెట్టలేదు. ఇదే మనం కానీ కంపేర్ చేస్తే మంగళగిరిలో తెలుగుదేశం ఆఫీస్ మీద వైసీపీ వాళ్ళు దాడి చేసినప్పుడు దాన్ని అందరూ నిరసించారు. ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు. సజ్జలకి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళకి అందరికి కూడా నోటీసులు వెళ్ళి అరెస్ట్ చేయబోతున్నారు. వాళ్ళంతా కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు. అంటే ఎప్పుడో తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేస్తాము, ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు ఒక నేషనల్ లెవెల్లో ఇంగ్లీష్ పత్రిక మీద దాడి చేస్తే అరెస్టులు కదా చేయాలి, కేసులు పెట్టాలి కదా. అవి లేకుండా ఖండించడం, ఇటువంటి చేయొద్దని చెప్పడం ఏం లాభం? కేసులు పెట్టి ఇది చేస్తే అప్పుడు మాకు తరతమ భేదం లేదని చెప్పచ్చు. నిజానికి తెలుగుదేశాన్ని బ్రాడ్గా సపోర్ట్ చేసే మీడియా కూడా ఇప్పుడు దీన్ని ఖండిస్తుంది. ఎందుకంటే ఒకసారి నువ్వు అలో చేస్తే వాళ్ళకి తరతమ భేదం అనేది ఏమి ఉండదు. ఎవరి మీదన్నా వాళ్ళకి నచ్చకపోతే చేస్తారు. సో అసలు దీని నేపథ్యం ఏందని చూసినప్పుడు, యాక్చువల్గా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, దాన్ని ప్రైవేటీకరణ అనేది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. 2021 నుంచి కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు. బట్ అప్పుడు కొంతవరకు వైసీపీ దాన్ని గట్టిగానే వ్యతిరేకించింది. మిగతా తెలుగుదేశం, జనసేన కూడా వ్యతిరేకించారు. పవన్ కళ్యాణ్ ఎంత గోల్ చేస్తాడు అప్పుడు కూడా మనం చూసాం. విశాఖపట్నంకి వెళ్ళి ఇదంతా చేశారు, మీరు కానీ మాకు ఎంపీలు ఇచ్చుంటే నేను ఆపుండేవాడిని, ఇవన్నీ కూడా ప్రగల్భాలు పవన్ కళ్యాణ్ పలికాడు. సో ఇవాళ వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఇవాళ ఆల్రెడీ వాళ్ళు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కేంద్ర మంత్రులు వచ్చారు. నిన్న కూడా కుమారస్వామి వెళ్ళాడు. ఆల్రెడీ భారీ పరిశ్రమలు, ఉక్కు, దీనికి సంబంధించిన శాఖ సహాయ మంత్రి ఆయన శ్రీనివాస్ వర్మ, నర్సాపురం ఎంపీగా, ఆయన క్లియర్గానే చెప్తున్నాడు, ఇది నష్టాల్లో ఉంది, దీన్ని మేము ప్రైవేటీకరణ చేస్తున్నామని. వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, ఖచ్చితంగా నష్టాల్లో ఉంది. అయితే ఈ నష్టాలకి ఏం కారణం అనే దగ్గర చూస్తే ప్రధాన కారణం మళ్ళీ సెంట్రల్ గవర్నమెంటే. వాళ్ళు ఏంటంటే, ఈ ప్రైవేట్ వాళ్ళకేమో విపరీతంగా ముడి సరుకుని ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి గన్లు కేటాయింపు అనేది వీళ్ళకి చేయట్లేదు.
దానివల్ల మిగతా సంస్థలు 40% ముడి దీని మీద పెట్టాల్సి వస్తే వీళ్ళు మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమో 65% పెట్టాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. దీనివల్ల లాసులు కూడా పెరిగిపోయినాయి. గత 4-5 ఏళ్ళుగా 20,000 కోట్ల వరకు నష్టాల్లో ఉంది. దీన్ని కరెక్ట్గా కానీ చేయగలిగితే నష్టాలు ఏమి ఉండదు. కానీ అది వాళ్ళు ప్లాన్డ్గానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోడీ గవర్నమెంటు ఒక్కొక్క పిఎస్యు యూనిట్ని, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని నష్టాల్లోకి పంపించి ఇదిగో నష్టాల్లో ఉంది చూడండి మేము అమ్మకపోతే ఏం చేయాలి అన్న ఒక నెరేటివ్ని తీసుకొచ్చి అమ్మేయడం కనబడుతుంది. బిఎస్ఎన్ఎల్ జియో కోసం బిఎస్ఎన్ఎల్ని కిల్ చేశారు. జియో బిగినింగ్లో ఫ్రీగా పెట్టి జనాలను అట్రాక్ట్ చేసి ఇవాళ చూస్తున్నాం కదా దాని కథ బాతున్నారు. సో ప్రతి సంస్థ మన ఓబరు ఓలా వీళ్ళందరి ప్యాటర్న్ ఏంటంటే బిగినింగ్లో తక్కువకో లేకపోతే ఫ్రీగానో ఇచ్చి జనాలకి అలవాటు చేయించేసి దాని తర్వాత మెల్లగా బాధడం మొదలు పెడతారు. ఇదొక కార్పొరేట్ మోడల్ అనమాట, బిజినెస్ మోడల్. ముందుగా అలవాటు చేయాలి జనాలకి, దాని తర్వాత అలవాటు అయినాక చచ్చినాక వాళ్ళు అదే వాడాల్సి వస్తుంది, రేట్లు పెంచాలి. అలాగే ఇప్పుడు జియోలు రేట్లు పెంచారు, దాన్ని చూసి ఎయిర్టెల్ పెంచుతున్నారు, మిగతా సంస్థలు కూడా పెంచుతున్నాయి. సో ఇది క్లియర్గా ఏంటంటే మొత్తంగా కూడా ఒక ఎవరో కాయిన్ చేశారు, ఎవరని తెలియదు కానీ అది వెరీ పాపులర్. 2 గుజరాతీ వాళ్ళు దేశాన్ని ఇంకొక 2 గుజరాతీ వాళ్ళకి అమ్ముతున్నారని. అంటే మోడీ షాలు అంబానీ అదానీలకు అమ్ముతున్నారు. అదానికి 10 ఏళ్ళకు ముందు అదానీ పేరు ఎవరికి తెలియదు. ఇవాళ అదానీ టాప్లోకి వెళ్ళిపోయాడు. సో మొత్తం పోర్ట్లు, సీపోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ అదానీ దగ్గర ఉన్నాయి. ఈవెన్ ప్రైవేట్ ప్లేయర్స్ని కూడా సిఎంఆర్ లాంటి వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళ దగ్గర అమ్మించుకొని వీళ్ళు వసూలు చేసుకుంటున్నారు. దీని మీద హిండెన్బర్గ్ లాంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీలు కూడా రిపోర్ట్ ఇచ్చాయి ఎట్లా వాళ్ళ వెల్త్ని ఎట్లా పెంచుకుంటున్నారు. అంటే క్లియర్గా పబ్లిక్ సెక్టార్ని ప్రైవేటు పరం చేయడం, తనకు అనుకూలమైన పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం అనేది మోడీ ప్రభుత్వం 10 ఏళ్ళుగా సిస్టమేటిక్గా చేసుకుంటుంది. కనీసం ఇప్పుడు వాళ్ళకి మెజారిటీ తగ్గింది, ఇటు చంద్రబాబు మీద ఇటు నితీష్ కుమార్ మీద ఆధారపడుతున్నారు కాబట్టి, సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంతకు ముందులాగా వాళ్ళు ఒక మొండిగా వెళ్ళలేరు అనుకున్నారు. కానీ అదేమీ లేదు. చంద్రబాబు కానీ ఇటు నితీష్ కుమార్ కానీ వాళ్ళు వంగమంటే సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. వంగితే చాలు బాబు అంటే లేదు సార్ మేము కాళ్ళ మీద పడతామని కాళ్ళ మీద పడుతున్నారు. సో ఇప్పటివరకు ఏ రకమైన డిమాండ్స్ని కూడా చంద్రబాబు మొన్న కూడా ఢిల్లీ పోయి ఇచ్చాడు, కానీ ఏం జరిగిందనేది ఇప్పటివరకు ఏమీ లేదు. చెప్పేసి వచ్చారు తప్ప ఏం జరుగుతుందనేది ఏమీ లేదు. అంటే చంద్రబాబు డిమాండ్ చేసే పరిస్థితిలో ఇప్పుడు కూడా ఉన్నట్టు కనబడలేదు. అందుకనే ఆల్రెడీ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ రాసింది, చంద్రబాబు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే మెల్లగా చంద్రబాబుకు ఉండే తెలివితేటలు ఏంటంటే మీడియాలో ఎక్కడెక్కడ లీకులు ఇవ్వాలో ముందుగానే ఇస్తుంటారు, ఇచ్చి ఫీలర్లు వదులుతూ ఉంటారు, ప్రిపేర్ చేస్తూ ఉంటారు గ్రౌండ్ని. సో మెల్లగా ఇప్పుడు ఒక నెరేటివ్ని తెలుగుదేశం తీసుకొస్తుంది. అదేంటంటే ఇది లాస్ట్లో ఉంది, ప్రైవేట్కి ఇస్తే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి అని ఒక నెరేటివ్. మరి ఇది ఇన్ని రోజులు జగన్ మీద నిందేసరిగా వీళ్ళు జగన్ అమ్మేస్తున్నాడు విశాఖ ఉక్కునని. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మెల్లగా ఏం చేస్తారంటే ఈ నెరేటివ్ని తీసుకొస్తారు. దీనివల్ల మనకి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి, ఇది మంచిది కదా, లాస్ట్లో ఉండేది ఏందని. ఇంకా వాళ్ళ మీడియా మేధావులందరూ ఇదే వాదాన్ని జనంలోకి తీసుకెళ్తారు. ఇది జరగబోతుంది. దీనివల్ల కార్మికులు ఖచ్చితంగా అక్కడ ఇబ్బందులకు గురవుతారు.